బహుగా సంతానాభివృద్ధి కలగజేసే దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం ఆదికాండం 46:16-27 వరకు. గాదు కుమారులైన సిప్యోను, హగ్గి, షూని, హెష్బోను, ఏరి, ఆరోది, ఆరేలి. ఆషేర్ కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా, వారి సహోదరి సెరహు. ఆ బెరియా కుమారులైన హేబేరు, మల్కీయేలు. లాబాన్ తన కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫర కుమార్తె అయిన అసెనతు అతని కనెను. బెన్యామీను కుమారులైన బేలా, బేకెరు, అష్బేలు, గేరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనెన కుమారులగు వీరందరూ 14. దాను కుమారుడైన హూషీము. నప్తాలి కుమారులైన యహాషేలు, గూని, ఏసేరు, షిల్లేము. లాబాన్ తన కుమార్తె అయిన రాహేలుకి ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబును కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్రులు వినాయించి అతని గర్భమున పుట్టిన యాకోబుతో ఐగుప్తునికి వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఐగుప్తునికి వచ్చిన యాకోబు కుటుంబ వారందరూ 70 మంది. ఇప్పుడు యాకోబుకి 4 భార్యలు కన్నవారు. ఇప్పుడు లేయా వల్ల 33 వచ్చారు, బిల్హా వల్ల 7 వచ్చారు, జల్పా వల్ల 16 మంది వచ్చారు, రాహేల్ వల్ల 14 మంది వచ్చారు. మొత్తం టోటల్ 70 మంది. 70 మందిగా వీరు ఐగుప్తుకి వెళ్ళారు. మనం నిర్గమకాండం 12:37 చూస్తే వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వెళ్ళిపోయే సంఘటనలు ఉంటాయి. అక్కడ నిర్గమకాండం 12 అంతా చదువుకోవాలి. 37 మనం చదువుకుంటే యవ్వనస్తులు బలం కలిగిన వీరులు 6 లక్షల మంది ఉన్నారంట. వారిలో అంటే పిల్లల్ని, పెద్ద వయసు వాళ్ళని, స్త్రీలను లెక్క వేసుకుంటే 25 లక్షల జనాల దాకా అక్కడ విస్తరించారు. ఇప్పుడు యాకోబు ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు దేవుడు ప్రత్యక్షమే అన్నారు, నువ్వు భయపడకు, నేను గొప్ప జనంగా చేస్తాను, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి అన్నప్పుడు అలాగే గొప్ప లక్షల 70 మంది వెళ్ళి లక్షల జనాలు అయ్యారు. ఆ టైంలో ఉన్న రాజు కూడా, ఫరో రాజు కూడా, వీళ్ళని మన మధ్య విస్తరిస్తున్నారు, వీళ్ళని అన్నగదొక్కాలన్నప్పుడు దేవుడు ఇంకా విస్తరింపజేశారని మనకి నిర్గమకాండం 1 ఉంటుంది. కనుక దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది కుటుంబాలని. ప్రభా ఇదిగోనైనా ఈ వాక్యాన్ని బట్టి సంతానం లేక ఎవరు బాధపడుతున్నారు వారికి సంతానాభివృద్ధి ఇమ్మని నేను మిమ్మల్ని మరీ బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. వారి పక్షాన ఆమేన్.